హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ ఈరోజు చూస్తే మాత్రం ఈరోజు మంత్లీ, వీక్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండిసెస్ ఎక్స్పైరీ ఈరోజు. సో మనం నైట్ చూస్తే మాత్రం మనకి గ్లోబ్ మార్కెట్స్ ఏదైతే నెగిటివ్ లో క్లోజ్ అయిందో దానికి భిన్నంగా మన మార్కెట్స్ కూడా అరౌండ్ నష్టాల్లో ఓపెన్ అవ్వడం మనం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 25,641 దగ్గర అరౌండ్ ఒక 71 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ 61,392 దగ్గర అరౌండ్ ఒక 127 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో ఈ ఎక్స్పైరీ చూస్తే మాత్రం టోటల్ గా వీక్ అండ్ వోల్టాలిటీ ట్రేడ్ ఎక్స్పైరీ డే అని చెప్పుకోవాలి ఈ రోజు మనం గమనిస్తే. అలాగే స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే అయిందని చెప్తే మాత్రం 25,300 అండ్ 25,500. సో ఈ 200 పాయింట్స్ అపరేషన్స్ లోనే మనకి ఫిబ్రవరి సిరీస్ మొత్తం ఎక్స్పైరీ అని చెప్పుకోవాలి. అండ్ రేపటి నుంచి మనకి మార్చ్ సిరీస్ అవుతుంది. సో మార్చ్ సిరీస్ లో కూడా హోప్ఫుల్ గా ఇక్కడ నుంచి మేబీ 26,000 ఏదైతే హడల్ ఉందో హయ్యర్ సైడ్ దాన్ని అధిగమించి ఫ్రెష్ లాంగ్స్ అక్కడ నుంచి బిల్డప్ అవుతాయని అనుకుంటున్నాం. సో దీనికి కాషియస్ గా చూడాలంటే 25,500 కాల్ ఆప్షన్స్ ఎక్కువ హెవీ బిల్టప్ అయ్యాయి ఈ ఎక్స్పైరీకి అని చెప్పుకోవాలి. సో మనకి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే టారిఫ్ సుప్రీం కోర్ట్ అన్నదో 15% టారిఫ్ విధిస్తున్నామని టోటల్ అన్ని దేశాలకి, దానికి నాతో గ్లేమ్స్ ఆడొద్దు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ఐటీ స్టాక్స్ అయితే లోవర్ లోస్, లోవర్ హైస్, లోవర్ ఫార్మేషన్స్ జరుగుతా ఉంది ఎవ్రీ రైజింగ్ లో. సో మనకి ఇక్కడ నుంచి ఇంకా భిన్నంగా పెయిన్ ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉండే ఆస్కారం మనకి కనిపిస్తా ఉంది. 1-2 డేస్ లో ఏదైనా ర్యాలీ వస్తుందంటే అది సస్టైన్ తీసుకుంటుందా అంటే మళ్ళీ అక్కడ నుంచి 2 అడుగులు ముందు 5 అడుగులు వెనక అన్నట్టుగా టెక్నాలజీ స్పేస్ బిహేవియర్ చేస్తాం గమనిస్తుంది. సో ఏఐ డిస్క్రిప్షన్ అన్నారో సో అది కూడా మనకి కొంచెం ఫియర్నెస్ గా మారింది మార్కెట్స్ అని చెప్పుకోవాలి. సో టోటల్ గా సాఫ్ట్వేర్ చూస్తే మాత్రం మళ్ళీ సెల్లింగ్ కే గురువు అని చెప్పుకోవాలి. అరౌండ్ 5% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి టెక్నాలజీ స్పేసెస్. ఇన్ఫోసిస్ 5%, విప్రో 3%, అసెన్షియర్స్ 6.5% వరకు మనకి డ్రాగ్ అయిందని చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా ఫాల్ ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. రేపటికి డొనాల్డ్ ట్రంప్ స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ ఉంది. సో దాంట్లో మేబీ ఏదైనా మాట్లాడతాడా అంటే దానికి భిన్నంగా మళ్ళీ మార్కెట్స్ ఎల్లుండి బిహేవ్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కొద్దిగా కామ్ గా ఉంటేనే మార్కెట్స్ ఒక డిస్కౌంట్ అయ్యి నెక్స్ట్ సిరీస్ లో అయినా హోప్ఫుల్ గా స్టార్ట్ చేస్తామేమో అని అనుకుంటున్నాం. సో మనకి నిఫ్టీ చూస్తే మాత్రం నిన్న ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో నిన్నటి లో 25,609. సో దానికి ఈ రోజు చూస్తే మాత్రం దానికి భిన్నంగా 1% డ్రాగ్ అని చెప్పుకోవాలి. సో నిఫ్టీ చూస్తే లాస్ట్ వీక్ థర్స్డే రోజు ఏదైతే లో ఉందో 25,388. సో దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేసేసి ఇంకా లోవర్ ఫార్మ్స్ కి వెళ్లే ఆస్కారం కనిపిస్తా ఉంది. ఈ రోజు చూస్తే మాత్రం లో 25,326 దాకా రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో మేబీ నిఫ్టీకి ఇంకా ఇక్కడ నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ ఉంటుందా అంటే స్ట్రాంగ్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 25,243. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే 25,108. బికాస్ ఆఫ్ డౌన్ సైడ్ లో గ్యాప్ ఉంది. 2nd Feb అండ్ 3rd February ఆ 2 డేస్ చూస్తే మాత్రం ఒక గ్యాప్ అప్ ఓపెన్ రావడం మనం గమనించాం. సో 2nd Feb రోజు హై చూస్తే 25,108, 20 February లో చూసుకుంటే మాత్రం 25,641. సో మేబీ ఆ గ్యాప్ కోసం నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ కి వస్తుందేమో అని అజంప్షన్ గా అనిపిస్తుంది. సో మేబీ ఆ గ్యాప్ 563 పాయింట్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అలా గ్యాప్ ఇంకో 200 పాయింట్స్ వస్తే మాత్రం డెఫినెట్ గా గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం నిఫ్టీకి ఉంది. సో మేబీ అక్కడ నుంచి 200 DMA కూడా సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ 1 or 2 ట్రేడింగ్ సెక్షన్స్ చూస్తేనే మనకి ఫర్దర్ గా మూవ్ అని కనిపించే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ తీసుకుంటే 25,530 అండ్ 25,726 హైయర్ సైడ్ మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ సాలిడ్ అండ్ గుడ్ పెర్ఫార్మెన్స్ గా మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో మనకి ఫర్దర్ గా డౌన్ సైడ్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 60,541. దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 60,073 దాకా రావడం మనకు కనిపిస్తా ఉన్నాం. సో బ్యాంక్ నిఫ్టీ రోజు మంత్లీ ఎక్స్పైరీ ఉండే కాబట్టి మేబీ ఆ ప్లే కోసం ఈ రోజు చూస్తే మాత్రం అరౌండ్ 300 పాయింట్స్ దాకా ఒక స్టేజ్ లోకి వెళ్ళింది. సో దాని తర్వాత మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ చూస్తే మాత్రం 216 పాయింట్స్ లోతో 61,047 దగ్గర క్లోజ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 61,517 అది వచ్చి నిన్నటి హై. సో దాన్ని అధిగమిస్తే 61,678. సో థర్స్డే రోజు వచ్చిన హై. సో ఈ 2 రెసిస్టెన్స్ పాయింట్స్ గా హైయర్ సైడ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో మేబీ దాన్ని బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది హైయర్ సైడ్ చూసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో ఈ రోజు సెక్టార్స్ వైజ్ చూసుకుంటే మాత్రం మెటల్స్, ఫార్మా, PSUs ఇవి తప్పించి రిమైనింగ్ ప్రతి సెక్టార్ లో మనకి రెడ్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో ఈ 3 సెక్టార్స్ లో మనకి పాజిటివ్ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోస్ చూసుకుంటే మాత్రం
మెటల్ స్పేస్ లో చూసుకుంటే వేదాంత, ఎన్ఎండిసి, జిందాల్ స్టీల్, సేల్, హిందుస్థాన్ జింక్. సో ఇవి టాప్ గెయినర్స్. జిందాల్ స్టీల్ రీసెంట్ గా ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది 1230. సో ప్రస్తుతానికి కూడా ఆల్ టైమ్ హైని హయ్యర్ హై ఫార్మేషన్ రావడం మనం గమనిస్తున్నాం. ఏదైనా డిప్ వస్తే మాత్రం ఈ స్టాక్ లో డెఫినెట్ గా ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ లో 1160, 1180 మధ్యలో ఒకటి సప్లై డిమాండ్ జోన్ గా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం మెటల్ స్పేస్ లో వెల్స్ కార్పన్, హింద్ కాపర్, నాల్కో లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఫార్మా స్పేస్ చూసుకుంటే మాత్రం నాట్కో ఫార్మా, టోరెంట్ ఫార్మా, ఇప్కా ల్యాబ్, లారస్ ల్యాబ్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం దివీస్, ఆల్కెమ్, గ్రాన్యువల్స్, అజంతా ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. పిఎస్యూస్ బ్యాంక్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పిఎన్బి లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఓబి, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. సో టోటల్ గా ఈ రోజు మార్కెట్ ని డ్రాగ్ చేసిన సెక్టార్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీస్, ఐటీ చూస్తే మాత్రం అరౌండ్ 5% వరకు డ్రాగ్ అయిందని చెప్పుకోవాలి ఈ రోజు. సో లాస్ట్ వరస్ట్ 2023 ఏప్రిల్ నుంచి ఎంత వరస్ట్ గా ఫాల్ అయిన మంత్ అనేది ఏది లేదు. సో అది ఇప్పుడు మళ్ళీ 23 ఇయర్స్ తర్వాత రావడం మనం గమనిస్తా ఉన్నాం. ఐటీకి ఒక్క స్టాక్ కూడా లాభాలు లేదు. నష్టాలు చూసుకుంటే మాత్రం టెక్ మహీంద్రా, పర్సిస్టెన్స్, కోఫోర్జ్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఒక్కొక్క స్టాక్ అరౌండ్ 3 to 5% డ్రాగ్ అని చెప్పుకోవాలి ఈ రోజు. సో టోటల్ గా ఈ రోజు సెల్ ఆఫ్ కి గురవడం కారణం అయితే రియాలిటీ అండ్ టాప్ లూజర్ గా చూసుకుంటే మాత్రం ఐటీ. సో ఇది దీని వరంగానే ఈ ఎక్స్పైరీకి కొద్దిగా మనకి డౌన్ సైడ్ లోనే ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్ ఒక్క స్టాక్ లేదు. నష్టాలు చూసుకుంటే లోదా, శోభా, డిఎల్ఎఫ్, గ్రోద్రేజ్ ప్రాపర్టీస్, రైమండ్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనిస్తాం. 2 స్టాక్స్ చూసుకుందాం. మంచి లాభాలు వచ్చిన స్టాక్స్ ఒకటి అండ్ నష్టాలకు వచ్చిన స్టాక్ ఒకటి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వరుసగా 3వ రోజు ఈ రోజు మన గెయిన్ లో క్లోజ్ అవడం మనం ఈ స్టాక్ ని గమనిస్తా ఉన్నాం. సో లాస్ట్ 7 సెక్షన్స్ లో 6 సెక్షన్స్ ఈ స్టాక్ మంచి గెయినింగ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఈ రోజు చూసుకుంటే మాత్రం అరౌండ్ 2 CAR కి షేర్స్ ట్రేడ్ అయిందని చెప్పుకోవాలి. ఈ స్టాక్ లో అరౌండ్ ఈ నెల చూస్తే మాత్రం 10% లాభంతోనే ఇంకా ట్రేడ్ అవుతుందని ఈ స్టాక్ గమనిస్తాం. యాత్ర ఆన్లైన్ ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం అరౌండ్ 15% డ్రాగ్ అని చెప్పుకోవాలి. 144 లెవెల్ నుంచి 120 లెవెల్ కి రావడం మనం గమనిస్తా ఉన్నాం. పిఎస్సిలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో టాప్ లూజర్ గా నిలిచిన స్టాక్ యాత్ర ఆన్లైన్. సో వరుసగా 4వ రోజు నష్టాల్లో క్లోజ్ అవడం గమనిస్తున్నాం. ఈ మూవింగ్ ఆ మూవింగ్ అంటూ ఏమి లేదు. అన్ని మూవింగ్ యావరేజ్ బిలో ఈ స్టాక్ మనం ట్రేడ్ అవడం గమనిస్తా ఉన్నాం. సో మేబీ ఇందులో ఏదైతే లిస్ట్ అయినప్పుడు ఐపీఓ ప్రైస్ ఏదైతే ఉందో దాని కిందకి కూడా మనకి ఇంకా ఈ స్టాక్ ని వెళ్ళడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు చూసుకుంటే మనం 30 lakh షేర్స్ ట్రేడ్ అవడం మనం ఈ స్టాక్ లో గమనిస్తా ఉన్నాం. మేబీ దీనికి 200 DMA బార్ వాల్యూ అయితే ఉందో 143 లెవెల్ వచ్చేదాకా దీన్ని లాంగ్ కి బిల్డప్ చేయకూడదు. డెఫినెట్ గా ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వెళ్లే ఆస్కారం మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండియస్ చూస్తే మాత్రం నిఫ్టీ ప్రస్తుతానికి అయితే ఆ గ్యాప్ ఫిల్ చేసే ఆస్కారంలో ఉంది అండ్ 200 DMA దగ్గర రెస్పెక్ట్ చేస్తుందేమో. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం హయ్యర్ ఎవ్రీ డిప్ లో ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడం ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే చాలా బాగా అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్టాక్ అని చెప్పుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.